తల్లులు దూరం, తల్లులకు పిల్లలు దూరం. మంచి భవిష్యత్తును ఇద్దామనుకుని పెంచుకుంటే పోలీసులు తీసుకెళ్లారు. పోనీ శిశువిహార్లో పెరిగితే మంచి భవిష్యత్తుకు గ్యారంటీ ఉందా? పోనీ కన్న తల్లిదండ్రులను వెతికి పట్టుకున్నా వాళ్ళు అమ్ముకోకపోతే సరి. మరి అమ్ముకున్న వాళ్ళ దగ్గరికే మళ్ళీ పిల్లల్ని పంపితే వారికి మంచి భవిష్యత్తు అందుతుందా? అసలు మన దత్తత చట్టంలో ఎందుకంత ఆలస్యం? దానివల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయా? అంటే చట్టంలో మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఇక్కడ పిల్లల్ని కొనుక్కున్న వారంతా సాధారణమైన కుటుంబాలే. కూలీ నాలీ చేసుకునే వారి నుండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికేవారే. కాని తాము కొనుక్కున్న పిల్లల్ని మాత్రం కన్న బిడ్డల కంటే ఎక్కువగా సాకుదామనుకున్నారు. 2 లక్షల నుండి 5 లక్షల వరకు తమ కష్టార్జితాన్నంతా పెట్టి బిడ్డలను అక్కున చేర్చుకున్నారు. అనారోగ్య సమస్యల వల్ల బిడ్డల్ని కనే అవకాశం లేక ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే వీరిలో దత్తతపై కనీస అవగాహన లేనివారు కూడా ఉన్నారు. నిందితులు ఏదో అబద్ధపు దత్తత పత్రమిస్తే అది చాలు, ఆ బిడ్డ తమ బిడ్డ అనుకోడానికి అనుకునేంత అమాయకులున్నారు. అలాగే చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలంటే ఎంత ఖర్చవుతుందో అనే భయం, దానికి చాలా కాలం పడుతుందనే భావన, ఇలా చట్ట ప్రక్రియపై అనేక సందేహాలున్నవారు కూడా ఇందులో ఉండి ఉండొచ్చు. అయితే అన్నింటికంటే ఎక్కువగా తమ ఇంట్లోకి బిడ్డ వస్తుందని ఆనందమే వారిని పురిగొల్పి ఉండొచ్చు. ఏదివైనా బిడ్డకు తల్లి ప్రేమ అందటం తప్ప ఇక్కడ ఏది సవ్యంగా జరగలేదు. ఇప్పుడు బిడ్డలపైన తప్ప అందరిపైన కేసులు పెడతారు. సెక్షన్ 370 హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు 372, 373 జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 86, 87 వంటి సంబంధిత సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ నేరంలో ప్రముఖ నిందితురాలిగా ఉన్న పీర్జాదిగూడలోని ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం పీర్జాదిగూడలోని రామకృష్ణానగర్లో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తోన్న శోభారాణి 4.50 లక్షలకు శిశువును విక్రయిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే బోడుప్పల్కు చెందిన హేమలత, షేక్ సలీం, ఖట్కేసర్, అన్నూజిగూడకు చెందిన బండారి పద్మ, హరిహర చేతన్లు ముఠాగా ఏర్పడి పిల్లల్ని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం, వీరిలో కొందరు గతంలో ఇలాంటి కేసుల్లోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిపై కేసులు కూడా ఉన్నాయి. మరి మానవ అక్రమ రవాణా ఇంత దారుణమైన నేరం కనుక వీరిపై పోలీసులు ఎలాంటి నిఘా పెట్టలేదా అనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక అధిక సంతానం, పేదరికం కారణంగా తమ పిల్లల్ని విక్రయించే వారి దగ్గర నుండి పిల్లల్ని కొంటున్నట్లు నిందితులు చెప్తున్నారు. ఎవరైనా కొనటానికి సిద్ధమైతే పిల్లల్ని సేకరించే ముఠాలకు స్థానిక ఏజెంట్లు సమాచారమిస్తారు. ఈ ముఠాలు విజయవాడకు చెందిన బలగం సరోజ, ముదావత్ శారద, ఎలియాస్ షకీలా పఠాన్, పఠాన్ ముంతాజ్, జగన్నాథం అనురాధ, మహబూబ్ నగర్ కు చెందిన ముదావత్ రాజు, చర్లపల్లికి చెందిన మమత కూడా ఉన్నారు. వీరు ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల ద్వారా పిల్లల్ని సేకరించి హైదరాబాద్ తరలిస్తారు. ఇలా పిల్లల్ని తరలించేవారు కమిషన్గా 50,000 నుంచి 1,00,000 కమిషన్ తీసుకుంటారు. మగబిడ్డకు 6 లక్షలు, ఆడబిడ్డకు 4.5 లక్షలకు అమ్ముతారు. ప్రస్తుతం బయటపడిన సంఘటనలో 12 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లల్ని అమ్మినట్లు తెలుస్తోంది. ఇదంతా చాలా రహస్యంగానే జరుగుతుంది. అయితే పీర్జాదిగూడలో ఉన్న అక్షర జ్యోతి ఫౌండేషన్ కార్యకర్త ద్వారా ఇది బయటపడగా పోలీసులు చాకచక్యంగా ముఠాను పట్టుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ సంతానం లేదని బాధతో తెలుసో తెలియకో పిల్లల్ని కొనుగోలు చేశామంటున్న వీళ్ల గోడు ఎవరికి వినపడుతుంది? ఏళ్ల తరబడి పెంచుకుంటున్న తమ పిల్లలను దూరం చేస్తే బతికేదెలా అంటూ రోడ్లపై కూర్చుని గుండెలు పగిలేలా తల్లిదండ్రులు రోదిస్తుంటే వారిని ఏ చట్టం ఓదారుస్తుంది? ఇక్కడ రోదిస్తున్నది కూలీ చేసుకునే ఓ సాధారణ వ్యక్తి. కేవలం ఓ బిడ్డ కావాలనే ఆశతో 4 లక్షలకు పైగా డబ్బిచ్చి 6 నెలల వయసున్న పాపను 3 ఏళ్ల కిందటే తీసుకున్నారు. ఇప్పుడు ఆ పాపను ఆ ఇంట్లో మహాలక్ష్మిలా చూసుకుంటున్నారు. కాని పాప ఇప్పుడు శిశువిహార్లో అనాథగా బతకాల్సిన పరిస్థితి.
శిశు విహార్లో ఉన్న పిల్లల్ని కూడా దత్తత కోసం ఇస్తుంది ప్రభుత్వం. అయితే దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందుగా పిల్లలు కావాలనుకునేవారు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ CARAలో నమోదు చేసుకోవాలి. అయితే అందరికీ దత్తత ఉండదు. దత్తత తీసుకునేవారు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా స్థిరపడిన వారై ఉండాలి. పెళ్లైన జంటలో అయితే ఇరువురి సమ్మతి కావాలి. దత్తత తీసుకునే వారి వయసుని బట్టి వారికిచ్చే పిల్లల వయసును అధికారులు నిర్ణయిస్తారు. ఇలా ప్రతి స్టెప్లోనూ చట్టబద్ధమైన నియమాలున్నాయి. ఇదంతా ఒకెత్తైతే కారాలో రిజిస్టర్ చేసుకుని 3 ఏళ్లు దాటినా పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులున్నారు. ఇంకెంతకాలం వేచి చూడాలో తెలియక కారా హెల్ప్లైన్కు ఫోన్ చేస్తే సరైన స్పందన లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే ఇటీవల మారిన రూల్స్ అందరికీ తెలుసా అంటే వాటి గురించి ఎవరికీ స్పష్టత ఉండదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య దత్తత చట్టాలుంటే పిల్లలు కావాలనుకునే వారి ఆశ ఎప్పటికి తీరుతుంది? నిజమే, దత్తత చట్టాలు పేలవంగా ఉంటే తరువాత పిల్లల భవిష్యత్తు దారుణంగా మారొచ్చు. అయితే భారతదేశంలో 2.9 కోట్ల అనాథ పిల్లలుండొచ్చని 2021లో యునిసెఫ్ ఓ అంచనా వేసింది. అంటే భారతదేశంలోని పిల్లల్లో 4% మంది పిల్లలు అనాథలే. మరి పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతమందుంటారు? వారికి ఈ అనాథ పిల్లల్ని దత్తటివ్వటానికి సంవత్సరాల కాలం పడితే పిల్లలు లేని తల్లిదండ్రుల వయసు కూడా పెరుగుతుంది. వారిని వీళ్లు ఎలా సాకగలరు? ఇక గత కొన్నేళ్లుగా దేశంలోని స్త్రీల ఆరోగ్యంలోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పిల్లలు కనలేని స్త్రీలు కూడా ఎక్కువవుతున్నారు. మరి వారు దత్తత తీసుకోవాలంటే ఎంతకాలం వేచి చూడాలి? ఇలాంటి చాలా ప్రశ్నల మధ్య దేశంలోని దత్తత చట్టంలో మార్పులు అవసరమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.